రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆ రోజు కేసులు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసుల చుట్టూ తిరిగే పరిస్థితి. సుమారుగా చూసుకుంటే దగ్గర 13 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, వీటితో పాటు సుమారుగా సిబిఐ ప్రాథమిక విచారణలోనే 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ గారితో రాజీ కుదుర్చుకుని బెయిల్ తెచ్చుకున్నారన్న సంగతి మీకు నాకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి కూడా చూసుకున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ విచారణకి ప్రతి ఒక్కరు 2 రోజులకు ఒకసారి ఎవడో ఒకసారి రీసెర్చ్ పిటిషన్ ఇస్తాడు. మరి ఆ రోజు నేను నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ అక్రమాస్తులు కూడబెట్టుకోలేదని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు విచారణకు కూడా సహకరించలేని పొజిషన్ లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటి ఒక దాన్ని ఏ నైజం అంటారంటే క్రిమినల్ నేచర్. అందుకే మీరు లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ అతన్ని ఒక సైకో అనేవారు. ఆ సైకో ఏమనంటే మా మీద కేసులు పెట్టేవారు. కానీ దానికి నిదర్శనం ఈ రోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడగట్టుకుని అదే తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకుని అధికారంలో రావడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన నిజాలు ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత అతను ఎక్కడున్నారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత ఎంతమంది చేత సంతకాల సేకరణ తీసుకున్నారో కూడా మనందరికీ తెలుసు. సాక్షాత్తు నిన్న మొన్న మా అచ్చెన్నాయుడు గారు, కేశవ్ గారు మాట్లాడిన మాటలకి బొత్స సత్యనారాయణ గారు లాంటి ఇబ్బంది పడ్డారు. కానీ సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారి నిన్నగాక మొన్న ఆ టైంలో అతను మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, ఆ రోజు నేను కూడా సంతకం పెట్టాను, నేను సంతకం పెట్టి తప్పు చేశానని 2-3 నెలలకే నేను బయటకు వచ్చేసానని చెప్పి సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారు నిన్నగాక మొన్న అతను కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక విషయం చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి.